ఈసారి నేను ఏదేమని వాళ్ళ ప్రచారం వస్తుంది, అంత ఎక్కువ వచ్చినప్పుడు వస్తుంది, అది ఎప్పటి వచ్చినప్పుడు అడుగుతున్నాం. భారీ వర్షాల కారణంగా గోదావరి ఎక్కువ ప్రవహిస్తున్న మామూలుగా ఎప్పుడు కూడా ఈ ఎర్రదండి గ్రామంలో చాలా వరకు డ్యామేజ్ జరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలని అప్రమత్తం చేయడానికి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఇక్కడే ఉన్నారు. సో ప్రజలందరినీ కూడా జాగ్రత్తలు తీసుకొని, ఇంకా వర్షాలు పడే సూచనలు ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నాము. కానీ ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండాలని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ కొన్ని వ్యవసాయం దెబ్బతినడం జరిగింది. ఆ సంబంధిత రైతులకు ప్రభుత్వం నుంచి వెనువెంటనే వాళ్ళందరూ కూడా కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఫకీర్కొండాపూర్, వర్షకొండ గ్రామాలు ఇబ్రహీంపట్నం మండలంలో అక్కడ ప్రతిసారి వర్షం పడినప్పుడు ఆ గ్రామాలు ఎటువైపు కూడా ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి. అంతకుముందు ఆల్రెడీ రెండింటికి కూడా బ్రిడ్జ్లు శాంక్షన్ అయినాయి. సో వెంటనే ప్రభుత్వాన్ని మళ్ళొకసారి విన్నవించుకుంటా ఉన్నాను. వెంటనే ఆ సంబంధిత బిల్లు ఇస్తే ఆ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ఇవాళ ప్రస్తుతానికి మళ్ళీ ఫకీర్కొండాపూర్ గ్రామానికి ప్రజలు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి సగంలో ఆగిపోయిన బ్రిడ్జ్ని వెంటనే ఫినిష్ చేయాలని చెప్పి మళ్ళొకసారి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా వర్షకొండ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయినది, వర్షకొండ గ్రామానికి పోవాల్సిన బ్రిడ్జ్ కూడా, అది కూడా వెంటనే చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, మళ్ళీ ఒకసారి ఎవరైతే వరద డ్యామేజ్ జరిగిందో, క్రాప్ డ్యామేజ్ జరిగిందో ఈ వరద వల్ల, వాళ్ళందరికీ కూడా వెంటనే కంపెన్సేషన్ ఇచ్చేలాగా ప్రభుత్వం తొందరగా రియాక్ట్ అవ్వాలి, సంబంధిత అధికారులను ఆదేశించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మళ్ళీ ఒకసారి అధికారులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇదే విధంగా మీరు కొద్దిగా ప్రజల్ని అప్రమత్తం చేసుకుంటూ, ప్రజలకు సంబంధించిన ఎలాంటి అవసరాలు ఉన్నా వెంటనే చేసి, అదేవిధంగా దయచేసి ఎక్కడైతే కరెంటు ప్రాబ్లం వస్తూ ఉందో, కరెంట్ తీగల వల్ల ప్రాబ్లం వస్తూ ఉందో, వినాయక చవితి సందర్భంగా చాలామంది కరెంట్ తీగల ప్రాబ్లం వస్తుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరుతూ, వాళ్ళు ఒకసారి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే 2 రోజులు కూడా ఇంకా వర్ష సూచన ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం.